ద్వైతత్వం అద్వైతత్వం అంటే ఏమిటి? అద్వైతం అనంటే ఏమిటి? రెండో వస్తువు లేదు అనేది దీని యొక్క అర్థం. ఉన్నది ఒకే ఒక్క వస్తువు, రెండో వస్తువు అనేది లేదు అని దాని యొక్క అర్థం. అంటే రెండో వస్తువు పారమార్థికంగా లేదు, పారమార్థికమైనటువంటి వస్తువు ఒకటే ఉండేది, రెండవ వస్తువు పారమార్థికంగా లేదు అని దాని యొక్క అర్థం. అదే అద్వైత తత్వం అని అంటే. ఈ విషయాన్ని ఇప్పుడేదో 2 మాటల్లో ఈ విషయం చెప్పేయడం అయిపోయింది. విన్నప్పుడు కూడా ఏదో కాస్త అర్థమైనట్టుగా ఉంది. కానీ దీన్ని ఇలాగే మననం చేస్తూ 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 సంపూర్ణంగా దాన్ని సాక్షాత్కరించుకున్నప్పుడు, అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు, ఉన్నది పారమార్థికమైన ఒకే ఒక వస్తువు, రెండవ వస్తువు అనేది ఏదైతే ఉందో అది కేవలం వ్యావహారికంగా మాత్రమే ఉండేది, అసలైనటువంటిది ఒకే వస్తువు అనేటటువంటి ఆ విషయం ఎప్పుడైతే మనకు అనుభవానికి వస్తుందో అప్పుడు మనకి ఇంకా ఏ విధమైనటువంటి దుఃఖము అనేది ఉండదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చూపించారు. అయితే ఇది మన యొక్క అనుభవానికి దీన్ని ఎలా తెచ్చుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చూపించారు. తవహితమేకం శృణు సుఖకామ ఇది సతనం స్వప్నే దృష్టం సకలం హింస జాగ్రత్త చ స్మర తద్వదితి అని దానికి ఒక ఉదాహరణ చూపించారు. ఎందుకంటే ఇప్పుడు మనకి వెంటనే ఒక ప్రశ్న వస్తుంది, ఏమిటి అద్వైత తత్వం అనగానే బాగుంది, చాలా బాగుంది, ఆ పదం వినడానికి చాలా బాగుంది. అద్వైత తత్వం అనగానే రెండో వస్తువు లేదా ఉన్నది ఒకే చాలా బాగుంది. అయితే ఇది ఏమిటి, ఇది ఎలా అనుభవంలోకి వస్తుంది, అసలు దీని సంగతి ఏమిటి, ఇది ఎలాగా అని మనకి ప్రశ్న వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మనం అందుకే ఇక్కడ ఒక చక్కటి ఉదాహరణని శంకరాచార్యులు వారు చూపించారు. ఏమిటి అనంటే, ఎందుకంటే ఇప్పుడు మనకు వచ్చే ప్రశ్న ఏమిటి, రెండో వస్తువే లేదు అని అన్నప్పుడు లేదు అని ఎలా అంటారు? ఇన్ని వస్తువులు చూస్తున్నాం కదా, 2 కాదు, 200 కాదు, 2000 కాదు, 2 లక్షలు కాదు, 2 కోట్లు కాదు, 200 కోట్లు కాదు, 2 లక్షల కోట్లు కాదు, ఎన్ని వస్తువులు చూస్తున్నాం ఈ ప్రపంచంలో, ఇంతమందిని చూస్తున్నాం, ఇన్ని వస్తువుల్ని చూస్తున్నాం. ఇవన్నీ ఉన్నప్పుడు రెండో వస్తువే లేదు అని అంటే అది ఎలాగా అని ఒక ప్రశ్న మనందరికీ వస్తుంది. ఇదంతా చూస్తూనే ఉన్నాం, రోజు వ్యవహారం చేస్తూనే ఉన్నాం, పొద్దున్న నుంచి సాయంకాలం వరకు వ్యవహరిస్తూ ఉన్నాం, అన్నీ చేస్తూనే ఉన్నాం. కాబట్టి ఇదంతా ఇప్పుడు లేదు, రెండో వస్తువే లేదు అని అంటే దాని అర్థం ఏమిటి అని చాలా మందికి వెంటనే వచ్చేటటువంటి ప్రశ్న సహజంగానే వస్తుంది. కానీ అందుకే ఈ ప్రశ్నకి సమాధానం చెప్పి ఈ విషయాన్ని చక్కగా వర్ణించడానికి ఒక ఉదాహరణని శంకరాచార్య చూపించారు. ఏమిటి? స్వప్నే దృష్టం సకలం హిమృష అనేటటువంటి ఒక ఉదాహరణని ఇక్కడ చూపించారు. అంటే దీనికి ఒక ఉదాహరణ, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, ఇప్పుడు ఒకడున్నాడు, వాడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, ఎక్కడో ఊరవతల ఎక్కడో వాళ్ళ ఇల్లు ఉంది, ఆ ఇంటికి వెళ్ళాడు, ఎంత పనంతా పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంట్లో ఎవ్వరూ లేరు, వీడొక్కడే ఉన్నాడు. ఆ చుట్టుపక్కల కూడా ఎవ్వరూ లేరు, ఆ ప్రాంతంలోనే చుట్టుపక్కల ఇంకే ఇళ్ళు, వీడొక్కడి ఇల్లే ఉండేది, ఊరు బయట ఎక్కడో వీడొక్కడే ఉండేది ఆ ఇంట్లో, ఇంకెవ్వరూ లేరు. వీడికి అది స్పష్టంగా తెలుసు, నా ఇల్లు ఎక్కడెక్కడో ఉంది, అక్కడ ఎవరు ఉండవు, చుట్టుపక్కల ఇంకే ఇళ్ళు లేవు, అందులో నా ఇంట్లోనూ కూడా నేను ఉండేది ఒక్కడనే అనేటటువంటిది వీడికి స్పష్టంగా తెలుసు. వెళ్ళాడు, ఇంటికి వెళ్ళాడు, పడుకున్నాడు, నిద్రపోయాడు. నిద్రపోతూ ఉన్నప్పుడు ఏమైంది అనంటే వాడికి ఒక కల వచ్చింది. ఎక్కడైతే వాడు నిద్రపోతూ ఉన్నాడో అదే గదిలోకి, అంటే వాడి ఇంట్లోకి ఒక 10 మంది ఇంట్లోకి వచ్చినట్టు వాడికి కల వచ్చింది. కల్లో ఇదంతా చూస్తున్నాడు, ఓ 10 మంది ఇంట్లోకి వచ్చారు. వాళ్ళందరితో వీడు రకరకాలుగా ఏదో మాట్లాడాడు, రకరకాల విషయాలు ఇదంతా కూడా కల్లో చేస్తున్నాడు. ఇదంతా వాడితో 10 మందితో కలిసి వీడు మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు వీడిని ఏదో అడిగారు, వీడన్నాడు అదంతా కుదరదు అన్నాడు. వీడు ఏదో విషయం కుదరదు అన్నాడు. వాళ్ళిద్దరి మధ్యలో ఆ 10 మందికి వీడికి పెద్ద గొడవ మొదలైంది. ఆ గొడవ చాలా పెద్దదైంది. ఇదంతా కూడా కల్లోనే జరుగుతుంది. చాలా గొడవ అయింది ఇద్దరికి, ఆ వాళ్ళందరికీ కూడా వీడితో పాటు చాలా పెద్ద గొడవ అయింది. ఇంకా ఆ గొడవ చాలా పెద్దదైపోయి ఆ 10 మంది ఉండేసరికి వాళ్ళ బలం ఎక్కువ, కాబట్టి వాళ్ళంతా వీడిని కొట్టడానికని వచ్చారు. వెంటనే వీడేం చేశాడంటే అక్కడి నుంచి పారిపోయాడు, ఇంట్లోంచి తలుపు తీసుకుని అక్కడి నుంచి బయటికి పరిగెత్తడం మొదలెట్టాడు. వాళ్ళు కూడా వీడిని వదలకుండా వీడిని వెంబడిస్తూనే ఉన్నారు, వీడు వెంటబడుతూనే ఉన్నారు. ఇలా వీడు పరిగెడుతున్నాడు, వాళ్ళ నుంచి తప్పించుకోవాలని, ఎలాగైనా సరే తప్పించుకోవాలని చెప్పి పరిగెడుతూ ఉన్నాడు. చాలా దూరం వెళ్ళాడు. ఇంతలో ఏమైంది, ఇంకో వైపు నుంచి ఒక 15 మంది వచ్చారు. వాళ్ళు ఏం చేశారు అని అంటే ఈ 10 మందిని అక్కడి నుంచి తరిమేసి వీడిని కాపాడారు. ఇంతసేపు వాళ్ళు వీడిని వెంటాడుతున్నప్పుడు వీడు పాపం చాలా కష్టపడి ఆ కల్లో పరిగెడుతూ ఉన్నాడు, చాలా కష్టపడుతున్నాడు. అప్పుడు ఇంకో 15 మంది వీడిని ఎవరో ఇట్లా ఏదో చేస్తున్నారని చెప్పి ఇంకో 15 మందిని ఇంకో వైపు నుంచి వచ్చి వీడిని కాపాడారు. ఆ 10 మందిని తరిమేసి వీడిని చక్కగా కాపాడి వీడిని కూర్చోబెట్టి, పాపం చాలా పరిగెత్తాడు, చాలా దూరం పరిగెత్తాడు, అలసిపోయాడు అని చెప్పి వాడికంతా ఉపచారాలన్నీ చేసి వాడికి కావాల్సింది ఏదో ఆహారం ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి అంతా చేసి ఉపచారం అంతా చేశారు. అదంతా చేసేటప్పుడు వాడికి ఉన్నటువంటి ఆ దుఃఖం అంతా పోయింది, ఆ శ్రమ ఆయాసం అంతా కూడా తగ్గింది, మళ్ళీ చక్కగా ఉన్నాడు. వీళ్ళెంత ఉపకారం చేసి మళ్ళీ వెళ్ళిపోయారు, వీళ్ళ దారిన వీళ్ళు వెళ్ళిపోయారు. వీడు హాయిగా అక్కడే ఒక చోట సుఖంగా కూర్చున్నాడు. మళ్ళీ ఇంతలో ఏమైంది, మళ్ళీ ఆ 10 మంది ఇంకోసారి వచ్చారు. మళ్ళీ అదే గొడవ, వీడిని తరమడం, ఇట్లా ఈ రకంగా ఒక కళ అనేది వాడికి వచ్చింది.
కళలు రకరకాలుగా వస్తాయి. అంటే ఇలాగే కళ ఎవరికైనా వస్తుందా అని ఎవరు అడగల. కళ ఏదో ఒక కళ, అందరికీ కూడా ఇలాగే కళ్ళు వస్తాయండి అని అడగక్కర్లేదు. రకరకాల ఎవరికి వచ్చే కళలు వాళ్ళకి వస్తాయి. కానీ ఒక ఉదాహరణ, ఏదైనా ఒక కళని ఉదాహరణగా తీసుకోవాలి అని అంటే ఇటువంటి ఒక కళ. ఎందుకంటే కళ ఇప్పుడు మనం చూసేటువంటి ప్రపంచం అయితే ఇది ఇలాగే ఉంటుంది. కళ అనేది అలా ఉండదు. కళలో ఏది ఎలా ఉంటుంది అనేది ఎవడు చెప్పలేడు. ఆయా వాళ్ళ సంస్కారాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇది ఒక రకమైనటువంటి కళ. కాబట్టి ఇలా ఆ కళనంతా చూస్తూ ఉన్నాడు. అంటే అక్కడికి ఏమైంది, మొట్టమొదట వాడు ఒక్కడే ఉన్నాడు, సుఖంగా ఉన్నాడు. తర్వాత ఎవరో 10 మంది వచ్చారు, వాళ్ళతో ముందు సౌమ్యంగా మాట్లాడటం మొదలెట్టాడు. ఆ తర్వాత వాళ్ళతో గొడవ, ఆ తర్వాత వాళ్ళు వీడిని వెంబడించడం, వీడు పారిపోవడం, ఈ శ్రమ దుఃఖం, మళ్ళీ ఇంకెవరో రావడం, వీడిని కాపాడడం, మళ్ళీ వీడికి ఉపచారం చేయడం, వీడు మళ్ళీ హాయిగా సుఖాన్ని పొందడం. ఇలా సుఖము దుఃఖం అవన్నీ కూడా మళ్ళీ వాళ్ళు రావడం, మళ్ళీ దుఃఖం, ఇలా ఇదంతా కూడా ఆ కల్లోనే జరుగుతోంది మొత్తం. దానంతటినీ వాడు చూస్తూ ఉన్నాడు. ఒకసారి సుఖాన్ని అనుభవించాడు, ఒకసారి దుఃఖాన్ని అనుభవించాడు. ఇదంతా కూడా జరుగుతోంది కళ. ఈ కళ అనేది ఎలాంటిది అంటే దాన్ని చూస్తూ ఉన్నంతసేపు మనం మెడుకోగా ఉన్నప్పుడు అంతా ఎలా జరుగుతోందో అలాగే జరుగుతోంది అనే మనకు అనిపిస్తుంది. అది ఆ కళకుండేటటువంటి స్వభావం. చూస్తున్నంతసేపు మనకి మెడుకు వచ్చిన తర్వాత అయ్యో నేను ఇంతసేపు చూసిందంతా మిథ్య అని తర్వాత తెలుస్తుంది, ఇదంతా నిజం కాదు అని తర్వాత తెలుస్తుంది. కానీ చూస్తున్నంతసేపు మాత్రం వాడు నిజంగా మెడుకోగా ఉండి ఒక 10 మంది అలా వాడి దగ్గరికి వచ్చి అది ఇదంతా గనక జరుగుంటే ఎలా అనిపించేదో అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు చాలా మందికి కళలో ఎవరైనా ఇష్టమైనటువంటి వాడు ఇంటికి వచ్చినట్టుగా కళ వచ్చింది అని అంటే ఆ కళ చూస్తున్నంతసేపు నిజంగానే వాళ్ళు వచ్చినట్టుగానే అనిపిస్తుంది. తర్వాత లేచిన తర్వాత చూస్తే మళ్ళీ ఏదో మెడుకు వచ్చి లేచిన తర్వాత చూస్తే నిజంగా రాలేదు ఇంతసేపు కళ అనమాట అని చెప్పి తర్వాత అనిపిస్తుంది. నిజంగా ఏదో పామునో సింహాన్నో ఏదో కల్లో చూశాడు అని అంటే నిజంగానే భయం వేస్తుంది. నిజంగా వాడు ఎదుర్కొంటే ఒక సింహం వచ్చి నిలబడితే ఎలా భయపడతాడో మెడుకోగా ఉన్నప్పుడు అలాగే అనిపిస్తుంది కళను చూస్తున్నంతసేపు. అక్కడికి ఆ కళ అనేటటువంటిది ఏదైతే ఉందో అది భ్రమ అయినప్పటికీ చూస్తున్నంత వరకు మాత్రం అది భ్రమ అనేది తెలియదు, చూసేవాడికి తెలియదు. ఒకవేళ వీడు ఆ కల్లో ఏదో చూసి భయపడుతూ ఒకవేళ అరుస్తున్నాడు ఏదైనా చేస్తున్నాడు అనుకోండి, పక్కన ఒకడు మెడుకోగా ఉంటే వాడికి తెలుస్తుంది. ఎందుకంటే వాడు పడుకోలేదు కాబట్టి, వాడు మెడుకోగానే ఉన్నాడు కాబట్టి, వాడికి ఆ భ్రమ లేదు కాబట్టి వాడికి మామూలుగానే ఉంటుంది. వాడికి వీడిని చూసి అంటాడు వాడు ఏదో ఏదో పీడకలు వచ్చినట్టుంది వాడికి కాబట్టి భయపడుతున్నాడు. వాడు భయపడ్డు, పక్కన ఉండేవాడు భయపడ్డు. వాడేం చేస్తాడు అని అంటే వాడికి ఏదో పీడకలు వచ్చినట్టుంది భయపడుతున్నాడు అని చెప్పి మళ్ళీ వాడిని లేపి లేదా నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు అంతా బానే ఉంది అని చెప్పి మళ్ళీ వాడిని సాంత్వనపరుస్తాడు. ఇది అక్కడ జరుగుతుంది. కాబట్టి అక్కడికి ఏమైంది అంటే ఆ కళ అనేది ఏదైతే ఉందో దాన్ని చూస్తున్నంతసేపు అది ఉన్నది అనే మనకు అనిపిస్తూ ఉంటుంది. నిజంగా మెలకుగా ఉన్నప్పుడు మనకి ఎలాగైతే అంతా కనబడుతూ ఉంటుందో అలాగే మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వీడికి అటువంటి కళ ఒకటి వచ్చింది, ఇదంతా జరుగుతుంది, వాడు ఎక్కడికో వెళ్తున్నాడు, ఏదో చేస్తున్నాడు, అది చేశాడు, ఇది చేశాడు, అంతా చేసి వస్తున్నట్టుగా కళ వచ్చింది. మళ్ళీ వాళ్ళంతా కూడా వచ్చారు, మళ్ళీ వీడిని కొట్టడం మొదలెట్టారు, వీడిని పట్టేసుకున్నారు, వాడిని కొడుతున్నారు, వాడికి ఆ దెబ్బలు తగులుతున్నాయి, వాడికి ఆ కల్లో బాధపడుతున్నాడు, అరుస్తున్నాడు, అంతా చేస్తున్నాడు. ఈ లోపు తెల్లారింది. పొద్దునేమైంది, ఎవరో వాడికి తెలిసినటువంటి వాడు ఎవడో వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఆ రాత్రి నుంచి ఎవరూ లేరు అక్కడ. వీడు పొద్దున్నే ఒకడు వీడికి తెలిసిన వాడు వచ్చాడు. వీడిలా భయపడడం చూసి వాడిని నిద్ర లేపాడు. అప్పుడు వాడు నిద్ర లేచాడు. లేచిన తర్వాత ఏమైంది అని అంటే ఎందుకురా భయపడుతున్నావు, ఏదో నీకు పీడకలు వచ్చినట్టుంది, ఎందుకు భయపడుతున్నావు, భయపడాల్సింది ఏం లేదు, అంతా బానే ఉంది అని అంటాడు అని వీడు చెప్తాడు. చెప్పినా కూడా ఇంకా వాడికి ఆ కళ చాలా పీడకలు వచ్చినప్పుడు ఇంకా అది వదలదు, అంత తొందరగా వదలదు. అదేం చేస్తుంది అంటే ఇంకా కూడా ఇంకా వీడిని పట్టుకునే ఉంటుంది. వాడు ఇంకా కూడా వాడికి ఆ భయం ఉండనే ఉంటుంది. లేదు ఎవరో వచ్చారు అంటూనే ఉంటాడు.